బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటో మీకు తెలుసా? మీరు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ కన్జ్యూమర్ గనక యాక్సెప్ట్ చేయకపోతే దాన్నే మనం ఫెయిల్యూర్ గా చూస్తాం. కన్జ్యూమర్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో గనక మనం గమనించినట్లయితే ప్రస్తుతం మీకు తెలిసినట్టుగా గానీ ప్రోడక్ట్ ని తయారు చేయటం లేదా మార్కెట్ లో అందుబాటులో ఉన్నటువంటి ఫార్ములాని తీసుకొని మనం ఉత్పత్తి తయారు చేస్తూ ఉంటాం. ఈ తయారు చేసిన ఉత్పత్తిని ఎప్పుడైతే మనం కన్జ్యూమర్ కి పంపించామో కన్జ్యూమర్ దాన్ని యాక్సెప్ట్ చేయలేడు. ఎందుకు అంటే అది తనకి అవసరమైన విధంగా ఉండుండకపోవచ్చు. అందుకు మాత్రమే మన ప్రోడక్ట్ కొనకపోవడం జరిగింది. ఎప్పుడైతే కన్జ్యూమర్ మన ప్రోడక్ట్ కొనడో దాన్నే మనం ప్రోడక్ట్ ఫెయిల్యూర్ గా చూస్తాం. దీనిని మనం ఓవర్కమ్ చేయాలి అంటే ముందుగా బిజినెస్ మొదలు పెట్టబోయే ముందే మనం ప్రస్తుత మార్కెట్ లో ఏ ఫార్ములా ఉంది, కన్జ్యూమర్ కి ఎలాంటి ఉత్పత్తి వినియోగదారుడు కోరుకుంటున్నాడు, దాన్ని తగ్గట్టుగా తయారు చేయాలంటే ఎలాంటి ప్రణాళికను మనం వేసుకోవాలి అనేది ముందు ప్లాన్ చేసుకొని ఫస్ట్ ప్రొడక్ట్ లాంచ్ చేయబోయే ముందే కన్జ్యూమర్ కి శాంపిల్ రూపంలో పంపించి వారి ఫీడ్బ్యాక్ తీసుకొని వారికి తగ్గట్టుగా ఫార్ములాని చేంజ్ చేసి అప్పుడు మాత్రమే మనం మార్కెట్ లోకి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అవగాహన లోపం వల్ల కొనేటువంటి మిషనరీలు గానీ తీసుకునేటువంటి ఫార్ములాలు గానీ చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే సక్సెస్ ఫెయిల్యూర్ ని డిసైడ్ చేస్తుంది. థ్యాంక్ యూ.